తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉందా ఆర్టిస్ట్ లేకపోతే ఆర్టిస్ట్ లక్షణాలు, యాక్టింగ్ లక్షణాలు, ఇన్ని గెటప్స్ వేయడానికి ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడో కీ పాయింట్, కీ రోల్ ఉంటుంది కదా? ఉంది. ఫస్ట్ ఇన్స్పిరేషన్ చెప్తాను. ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆర్టిస్ట్ అవ్వాలి అనేది కాకుండా దాని మీద ఎక్కడో తెలియని ఒక చిన్న కనెక్టింగ్, ఇలాగ మన మగధీరలో అలా ఉండదు కదా, అలాంటిది ఎక్కడ జరిగిందని నాకు, మా ఊర్లో సాంఘిక నాటకాలు వేసేవాళ్ళు. మా ఊర్లో కళా పోషకులు ఎక్కువ, కళాకారులు ఎక్కువ, కళా పోషణ ఎక్కువ. ప్రతి పండక్కి లక్ష్మణరావు గారని, రఘుప్రసాద్ గారని, మురళీ గారని ఇలా చాలామంది ఉండేవాళ్ళు. సూరిబాబు గారు, సూరి గారు అని చెప్పి, కృష్ణ గారు, బడ్డిగూడి కృష్ణ గారు, ఇలా చాలామంది మా దాంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, మేము చాలా చిన్న చిన్న బుడ్డలు ఉన్నప్పుడు. ఓకే. సో నేను వాళ్ళు డ్రామాలు వేస్తుంటే క్యారెక్టర్ వేస్తాను అడిగి ఉన్నాయి లక్ష్మణరావు గారిని. ఒక క్యారెక్టర్ వేస్తాను అడిగాను. వాళ్ళు ఏంటి ఏదో సరదాగా అడుగుతున్నారు అనుకునేవాళ్ళు. వాళ్ళ అప్పుడు నాటకాలు చూసి ఈ కింద మా ఊరు అందరూ విజులు కొట్టి చప్పట్లు కొడతా ఉంటే, అరే ఆహా స్టేజ్ ఎక్కి ఇలా పర్ఫామ్ చేసి చప్పట్లు కొడతారా? ఎందుకంటే నేను ఎప్పుడు చప్పట్లు చూడలే. ఏదో స్కూల్లో ఎవరైనా బాగా పాడితే చప్పట్లు కొట్టడం తప్పించి అంత జోష్ నుంచి చూడలే. ఓహో ఆర్టిస్టే బాగుంది. అలాగా మా ఊళ్ళో సినిమాలు వేసే వరకు దాన్ని ఇలా అగ్గిపెట్టి తీసి పెట్రోల్ వేసి వెలిగించింది మాత్రం చిరంజీవి గారు. సూపర్. నువ్వు బర్న్ చేస్తారు నన్ను. ఎస్ నువ్వురా, నువ్వు పిలుస్తుంది ఆయన పర్ఫార్మెన్స్ అని పిలుస్తూ ఉంటాయి. నువ్వురా, నువ్వు చెయ్యి, ఆర్టిస్ట్ అవ్వు, నువ్వురా, నువ్వు డాన్సర్ అవ్వు, నువ్వురా, నువ్వు మ్యూజిక్ కొట్టు, నువ్వురా, రైటర్ అవ్వు. ఆయన మోటివేట్ చేసేది కూడా ఒక ఆర్టిస్ట్నే కాదు, ఒక డైరెక్టర్ అవుదాం అనుకుంటారు. ఏంటి ఈయన నేను ఎలాగైనా డైరెక్ట్ చేయాలని. డాన్సర్లు అనుకుంటారు ఈయన నేను కొరియోగ్రఫీ చేయాలని. అవును. మ్యూజిక్ డైరెక్టర్లు అనుకుంటారు ఈయన పాట నేను కొట్టాలని. లిరిసిస్టులు అనుకుంటారు ఈయన పాట రాయాలని. అని అలా అన్ని శాఖల్లో ఉన్న అందరికీ మోటివేట్ చేస్తారు. 40 years నుంచి కొనసాగుతుంది. ఓ మై గాడ్. అసలు ఇప్పటికి ఏ కొత్త వ్యక్తిని ఇక్కడికి పిలిచినా మీ ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు అంటారు. అవును, ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు. అవును. సో నాకైతే అలాగ వచ్చింది. మా ఊరు ప్రజలు వాళ్ళు చేసే ఆ సాంఘిక నాటకాలు, అక్కడి నుంచి తెర మీద సినిమాలు, చిరంజీవి గారు, జబర్దస్త్. అండ్ దీని మధ్యలో నాకు జబర్దస్త్కి ఈ సీనుకి గెటప్ సీన్గా మారే మధ్యలో నాకేంటంటే నాకు వేనన్న పిలిపించి ఆయన జబర్దస్త్లో అవకాశం ఇవ్వడం. తర్వాత నాగబాబు గారు. జబర్దస్త్ అంటే గెటప్ సీన్ అంటే జబర్దస్త్. మేధావులు ఉన్నారు మా దగ్గర. ఆది, రామ్ ప్రసాద్, భాస్కర్. ఆది కన్నా మేధావు అది. అమ్మో వాడు మామూలు మేధావు కదా. అయ్యో. సో దీంట్లో కొన్ని ఉన్నాయి, జస్ట్ మీతో వర్క్ చేసిన వాళ్ళు, మీ ప్రాణానికి ప్రాణం అనుకోవచ్చు కొంతమంది. జస్ట్ వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఫహద్, రామ్ ప్రసాద్. ఫోకస్ వచ్చిందా? రాలేదు కదా. రామ్ ప్రసాద్. ఎస్, రామ్ ప్రసాద్ గారు. నేను ప్రౌడ్గా చెప్తున్నా, నేను వాడితో పాటు పనిచేయడం, వాడు రాస్తే నేను యాక్ట్ చేయడం నా అదృష్టం, నా పూర్వజన సుకృతం. ఎందుకంటే ఈరోజు గెటప్ సీన్కి ఈ పేరు రావడానికి వాడి కలం, వాడి పెన్ను. నేను మొన్న 400 ఎపిసోడ్లు చేస్తున్నప్పుడు చెప్పాను, మా టీము సుధీర్ రష్మి ట్రాక్ ఇలా పండడానికి, సుధీర్కి ఇంత క్రేజ్ రావడానికి, వాడి టాలెంట్తో పాటు ఈ క్రేజ్ రావడానికి రష్మి అనే ట్రాక్ రాసుకుంటూ, దాంట్లో ఒక మంచి సున్నితమైన లవ్ ట్రాక్ని రాసుకుంటూ, నాకు పక్కన నా గెటప్ వేసిన తర్వాత దానికి డైలాగ్ రాసుకుంటూ, స్కిట్ మొత్తం లైన్ రాసుకుంటూ, కథను రాసుకుంటూ, ఒక పక్కన సినిమాలు చేసుకుని, ఒక పక్కన సినిమాలు కథలు రాసుకుంటూ, వాడు దీని మీద ఫోకస్ పెట్టుకుంటూ, మా టీం అంతా భుజాల మీద మోసుకొచ్చింది మాత్రం వన్ అండ్ ఓన్లీ రామ్ ప్రసాద్. గ్రేట్. రామ్ ప్రసాద్ గారు నిజంగా ట్రాక్ నిజమేనా? మీరు అన్న ట్రాక్ లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రామ్ ప్రసాద్. ఓ క్రియేట్, అది నిజమా అని అడుగుతున్నాను నేను. అది చూడడానికి బాగుంది. అది నిజమా అబద్ధం పక్కన కట్టేస్తే చాలా పద్ధతిగా ఉంటది. మళ్ళీ ఫ్యాన్స్ కి ఒక సందిగ్ధం, నిజమా అబద్ధం అని పక్కన పెట్టేస్తే బాగుంది కదా ప్రజెంట్ చూడడానికి. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంటది. మళ్ళీ ఇది కలిస్తే ఇద్దరు. నేను స్టేజ్ మీదే రామ్ ప్రసాద్ కాలు మొక్క. ఎందుకంటే సరస్వతి ఆడు. ఈరోజు మాకు ఈ లక్ష్మీదేవి ఇలా ఉంది, మా కుటుంబంతో బాగున్నాం అంటే వచ్చిన అవకాశంతో పాటు దాంట్లో ఉన్న రైటర్స్ కూడా బాగుండాలి. సో ఇంత లాంజివిటీలో 10 ఏళ్ళ పాటు రాయడం అంటే మామూలు విషయం కాదు. హెయిర్ ఊడిపోతుంది, టెన్షన్స్, ఎక్కడ ఫేడ్ అవుట్ అయిపోతాం అని భయం, మళ్ళీ రాకూడదు, ఎక్కడ బోరు మొనాటిని కొడుతుందా, భయం వేస్తుందా, అన్ని భయాల మధ్యలో అటు రాస్తానే ఉన్నాడు. ప్రసాదా లవ్ యూరా. ఇంకా పైగా చాలా కూలు.
చాలా కూల్, కోపం రాదు, కోపం రాదు ఆయన. కోపం అసలు రాదు. అరే, ఓపిక నమస్కారం. పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్. ఎస్, ఓకే. వెళ్ళిపోవచ్చా? యా, ప్లీజ్. పవర్ స్టార్. పవర్ వచ్చేసిందా? ఒక మాటలో చెప్పలేం కదా ఆయన గురించి. ఒక ఎనర్జీ ఆయన, అంటే జెన్యూనిటీ, నిజాయితీకి మారుపేరు ఆయన. అంతే, నిజాయితీకి మారుపేరు. ఆయన ప్రజల మీద ఉన్న ఆ ప్రేమ, ఆ నిబద్ధత, వీళ్ళ కోసం నేను ఉండాలి అనేదే పవర్ స్టార్. డెఫినెట్గా ఆ ప్రజల కోసం నిలబడతారు, పోరాడతారు, ఉంటారు. నాకు లీడర్ కంటే లీడర్ లాగా ఆయన నాకు చాలా ఇష్టం, యాక్టర్గా కంటే ఆయన. నెక్స్ట్. యా, ప్లీజ్. చలాకి చంటి. బిగ్ బాస్ లో ఏం చేస్తున్నావు మామా? చంటి అన్న, నేను చాలా సందర్భాలు చెప్పాను మీకు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఈ మాట. ఏంటంటే నాకు బాగా ఇష్టమైన జబర్దస్త్ ఆర్టిస్టుల్లో ఎక్కువ శాతం మార్కులు అంటే నేను చంటనకి వేస్తాను. ఓకే. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకోడు. ఓకే. స్క్రిప్ట్ రాయడు, ఎప్పుడు రిటర్న్ ఉండదు స్క్రిప్ట్. ఎందుకని రాయనంటే, స్క్రిప్ట్ చదివితే మనం స్టేజ్ మీద చదవాలి కదరా, మనం అనుకోవాలి. సేమ్ మేము కూడా ఎక్కువ రాయం, ఆడు చిన్న పేపర్ మీద రాస్తాడు, సేమ్ చంటనే అనుకోడు. ఛాయ్ తాగుతారని డైలాగ్ అది, నీడది స్పాంటేనియస్గా డైలాగులు అనర్గళంగా, ఎలాంటి డైలాగ్ ఉన్నా, ఒత్తులు, సందులు, ఎలాంటి దీర్ఘాలు ఉన్నా మొత్తం అనర్గళంగా డైలాగ్ చెప్పగలే ఆర్టిస్ట్ ఎవరన్నా అంటే మా దాంట్లో చంటి అన్న. క్లారిటీ, మాడ్యులేషన్, వాయిస్ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉపయోగపడుతుంది. టైటిల్ విన్ అయి తీసుకొస్తే ఈసారి జబర్దస్త్ కూడా ఒక ప్రైడ్ మూమెంట్, ప్రౌడ్ మూమెంట్ అసలు. నిజంగా ఫస్ట్ టైం ఒక కమిడియన్ జబర్దస్త్ నుంచి గెలిచి వస్తారనుకుంటున్నారా? డెఫినెట్. ఎందుకంటే నాకు ఎలాంటి బాధ అయిపోయిందంటే, దాంట్లో అందరూ ఫ్రెండ్సే మ్యాక్స్. 5 వెళ్ళింది చంటి అన్న, మన రేవంత్ నాకు బాగా ఇది, బాలాదిత్య అన్న ఇంకా సొంత బ్రదర్ లాగా అనమాట. ఇంకా ఆయన, వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఒకరిని కాదని ఒకరిని సపోర్ట్ చేయాలా, వీళ్ళని కాదని వాళ్ళని సపోర్ట్ చేయాలా అర్థం కదా నాకు. నేను అందుకని కొంచెం సైలెంట్గా ఉంటున్నా. ఓకే. బట్ ఇది మన ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ కదా, జబర్దస్త్ ఫ్యామిలీయే. కానీ ఎంత బయట నుంచి కూడా వాళ్ళని బాగా పరిచయం. బాలాదిత్య అంటే చాలా నాకు చాలా చాలా ఎక్కువ ఇంకా ఇష్టం ఆయన. ఇంకా తప్పదు. సరే చంటి, ఒక మూమెంట్లో మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. సూపర్. వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకో చంటి. ఎవడు రాడు? అరే సీనుగా బట్టే బాస్ బాడకో. ఓకే. అన్న డైలాగ్. మిస్టర్ కూల్, హెల్పింగ్ బాగా చేస్తాడు అందరికి. డెడికేషన్. ఒక స్కిట్ 200 సార్లు 300 సార్లు ప్రాక్టీస్ చేయడం కానీ వెనకాడ్డు. ఓకే. స్కెడ్యూల్ ఉందనగా 10 స్కిట్లు రెడీగా ఉంటాయి ఆయన దగ్గర. ఎప్పటికీ ఆ రోజునే ఇండస్ట్రీకి వచ్చినట్టు ఉంటాడు. అంత డెడికేషన్, అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నేను చెప్పాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి, అది 100% చేసేది అన్న చంద్రన్న. అందరినీ బాగా చూసుకుంటాడు, చాలా మంచి వ్యక్తి. ఐఎమ్ మిస్సింగ్ హిమ్, రియల్లీ మిస్సింగ్ హిమ్. వచ్చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సూపర్. మళ్ళీ చూస్తాం, వస్తాడు అనిపిస్తుంది కూడా. స్టేట్మెంట్ రాసుకోండి అమ్మా. సూపర్. మా సుధీర్ గారు కూడా వచ్చేస్తే పని అయిపోద్ది. మేము ఇప్పుడు సుధీర్ ఎక్కడెక్కడ క్లోజప్. ఎస్, సుధీర్ గారు వచ్చేస్తే బాగుండు అనుకుంటే ఇక్కడ అనుకున్నాను నేను. అక్కడ ఓకే డన్. అక్కడికి ఓకే, బ్యాక్ వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. వస్తాడేమో కూడా అనిపిస్తుంది, చూద్దాం. నిజంగానే మేమిద్దరం ఉన్నప్పుడు రాంప్రసాద్ ఎంత ఫీల్ అయ్యాడో, మేమిద్దరం ఇప్పుడు చేస్తున్నప్పుడు సుధీర్ని అంతే మిస్ అవుతున్నాం. వాడు ఉంటే నిజం చెప్పాలంటే
ఆడక్కడ 4 షోలు చేస్తే అటు కింగ్ అక్కడ కింగ్ అటు జబర్దస్త్ అటు డి అటు శ్రీదేవి డ్రామా కంపెనీ కింగ్లో కింగ్ స్టేటస్ అక్కడ ఎందుకు ఆ చైర్ అలాగే ఉంది నువ్వు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ మీద హార్ట్ టచింగ్ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు? మీ ఫ్రెండ్షిప్ ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మరుక్షణం కలిసిపోయేదే స్నేహం. ఓకే, మనసులో పెట్టుకోవద్దు. నేను బాగా నమ్మేది ఏంటంటే ద్వేషం పెంచుకోకూడదు అంటారు. ద్వేషం పెంచుకోవడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అయిపోతాయి. ఒకటి మీద ఏడవడం కానీ ఏదో ఒక మాట అన్నది మాత్రం అది పట్టుకొని క్యారీ చేసుకుంటూ క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ వాడి మీద కోపం పెంచుకొని ద్వేషం పెంచి ఏ వద్దు. హ్యాపీగా మన ప్రభాస్ డార్లింగ్ డైలాగ్ ఉంటుంది, మా అన్న అదే ఫాలో అవుతాడు. అలా ఉంటే చాలు. మహా అయితే ఉంది డార్లింగ్, తిరిగి ప్రేమిస్తారు. సూపర్. సో ఆల్వేస్ స్ప్రెడ్ లవ్ అంతే. సో అది మా ముగ్గురులో ఉంటుంది, మా నలుగురిలో సన్నీతో పాటు. ఎప్పుడు ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు అది కామన్ కదా బేసికలీ. పెద్ద ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో వస్తాయి, ఫ్రెండ్స్ దగ్గర ఇందులో ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ రావాలి, మళ్ళీ కలిసిపోవాలి, అదే ఫ్రెండ్షిప్. సో అది మా నలుగురు మధ్యలో అది బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ మా ముగ్గురు మధ్యలో ఎక్కువ ఉంటుంది బాండింగ్. అంటే కలిసి పుట్టలేదేమో అంతే, ఒక తల్లికి పుట్టలేదు అంతే మేము. అట్లా ఉంటారు అంత అదొక్కటే తేడా, మిగతా అంతా ఒక ఫ్యామిలీ మేము. సూపర్. ఫ్రెండ్స్ కంటే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్, అన్నదమ్ములు అంత బాండింగ్ ఉంటుంది మాకు. ఇంకోటి మీరు ఒక మాట అన్నారు కింగ్ ఇక్కడ ఉంటే అని. ఇప్పుడు వేరే సంస్థకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ ఆ షోలు కూడా ఆగిపోయాయి. ఒక కింగ్ పొజిషన్, కింగ్ లాగా రూల్ చేసేవారు, అది అందరికి ఇష్టం అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అనిపిస్తుంది మాకు కూడా. అలాంటిది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, ఈ షోకి వస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఫ్రెండ్గా సజెస్ట్ చేయరా మీరు? చేశారా అసలు? చేసా జరుగుతున్నాయి అవి, అవుతూ కొన్ని రోజులు తెలుస్తుంది. హ్యాపీ. సో కింగ్ ఈజ్ బ్యాక్. హోప్ సో. సూపర్. రావాలనే కోరుకుందాం. రావాలి, అలాంటి వాళ్ళు ఉండాలి. బుల్లితెర మీద నవ్వించే వాళ్ళు చాలా తక్కువ మంది అన్నారు. పైగా ఏంటంటే ఈ మధ్య వీడు కొంచెం సినిమాలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, బిజీగా ఉన్నాడు కదా. సో దానివల్ల ఎక్కువ ఇటు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇక టీవీ అనేది తక్కువ కొంచెం, ఎందుకంటే మెయిన్ దాంట్లో బిజీ అవ్వాలి, దాంట్లో అనుకున్న గోల్స్ సాధించాలంటే దానికంటూ కేటాయించాలి కొన్ని రోజులు. సో అది దాంట్లో ఉండడం, నేను గ్యాప్ తీసుకున్నాను అదే రీజన్. మధ్యలో సినిమాలు కొన్ని రోజులు ఇద్దాం సపరేట్గా 3-4 నెలలు గ్యాప్ తీసుకున్నాను. సో అలాగే ఆడు గ్యాప్ తీసుకున్నాడు అంతే. సో రామప్రసాద్ గారు ట్రాక్ రాసేసుకోండి, వచ్చేస్తున్నాడు. రష్మి సుధీర్ ట్రాక్ రాసేయండి, వచ్చేస్తున్నాడు.